బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. ద గర్ల్ ఫ్రెండ్ మూవీ ట్రైలర్ రివ్యూ. నేషనల్ క్రష్ రష్మిక పుష్ప 2, యానిమల్ ఇలాంటి పాన్ ఇండియా హిట్లు కొట్టిన తర్వాత ద గర్ల్ ఫ్రెండ్ అని ఒక సోలో సినిమాలో యాక్ట్ చేస్తుంది. ఐ మీన్ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలో అయితే ఆమె యాక్ట్ చేస్తుంది. పుష్ప 2, యానిమల్ ఇలాంటి సినిమాలు ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత ఆమె ఇంకో స్టార్ హీరో పక్కన యాక్ట్ చేసి ఇంకొంచెం పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకొని పెద్ద మొత్తంలో హిట్లు కొట్టచ్చు. కాకపోతే ఆమె క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ద గర్ల్ ఫ్రెండ్ అనే ఒక మూవీలో అయితే యాక్ట్ చేస్తూ ఉంది. ఈ ట్రైలర్ చూస్తే మనకి ఇప్పుడు కరెంట్ జనరేషన్లో, ఇప్పుడు సొసైటీలో రిలేషన్షిప్స్లో ఎలాంటి కన్ఫ్యూజన్లు ఉన్నాయి, ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి, ఇంకా రిలేషన్షిప్స్లో చీటింగ్స్, తర్వాత ఎవరిని నమ్మానో ఎవరిని నమ్మద్దో అర్థం కాకపోవడం, ఇలాంటి ఎలిమెంట్స్తోని ఈ ట్రైలర్ అయితే ఉంది. అంటే ఈ స్టోరీ ఆ విధంగా అయితే ఉన్నది. ఈ ట్రైలర్లో స్టోరీ చూస్తే మనకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు చుట్టుపక్కల మన చుట్టూ అసలు ఏం జరుగుతుంది, మన చుట్టుపక్కల జనాల థింకింగ్ ఎట్లా ఉంది, ప్రజెంట్ జనరేషన్ ఐడియాలజీ ఎట్లున్నది. సో ఇలాంటి అంశాలని బేస్ చేసుకొని ఈ సినిమా కథ అయితే రాసుకున్నట్లుంది రాహుల్ రవీంద్రన్ గారు. రష్మిక గారి యాక్టింగ్ ఎలా ఉంది ఈ ట్రైలర్లో అంటే, ఆమె యాక్టింగ్ అనేది ఈ క్యారెక్టర్కి ఎలా అవసరమో అలా ఉంది. అంటే ఆమె అపియరెన్స్ అయినా, ఇంకా ఆమె బాడీ లాంగ్వేజ్ అయినా, ఆమె యాక్టింగ్ అయినా ఈ ట్రైలర్లో ఈ పాత్రకి ఎంత అవసరమో అంత అన్నట్లుంది. మొత్తానికైతే క్యారెక్టర్లో ఒదిగిపోయింది అని చెప్పొచ్చు. దీక్షిత్ శెట్టి ఈయన తెలుగులో దసరా మూవీలో నటించిండు. దాని తర్వాత చాలా రోజుల తర్వాత ఈ మూవీలో అయితే కనిపిస్తూ ఉండు. సో ఈయన యాక్టింగ్ కూడా బాగుంది. ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా యాక్టింగ్ చేసిండు. మనకి తెలుగులో తక్కువ సినిమాల్లో ఈయన కనిపించినప్పటికీ ఈ సినిమాలో ఈయన యాక్టింగ్ కొంచెం గుర్తుండిపోద్ది కావచ్చు. మేబీ ఈ సినిమాలో ఈయన నటన చూసి ఇంకో 2-3 మూవీస్లో అవకాశం వస్తుంది కావచ్చు. అలా అయితే ఈయన నటించిండు. ఈ మూవీలో అను ఇమాన్యుల్ గారు ఒక గెస్ట్ రోల్ అయితే చేస్తున్నారు. ఆమెకు ట్రైలర్లో ఎక్కువ స్పేస్ అయితే లేదు. కనిపించిన కాడికి ఆమె పర్ఫార్మెన్స్ అయితే యావరేజ్గా ఉంది. మూవీలో ఒకవేళ ఆమె పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంటుంది కావచ్చు. సో ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రశాంత్ ఆర్ విహారీ. ఈ ట్రైలర్ బీజిఎం ఎలా ఉందంటే బాగుంది. ఈ ట్రైలర్కి ఏ విధంగా ఉన్నానో ఆ విధంగా ఉంది. మంచిగా సూట్ అయింది, మంచిగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అతను అంతరిక్షం అనే మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ కంపోజ్ చేసి ఉండి ఇంకా చాలా సినిమాలకి పనిచేసి ఉంటాడు. సో అతని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంటుంది. ఇక సాంగ్స్ విషయానికి వస్తే హీషమ్ వహాబ్, ఈ మధ్య కనుక మనం చూసినట్లయితే హీషమ్ వహాబ్ సాంగ్స్ అనేటివి మంచిగా హిట్ అవుతున్నాయి. ఎంతో కొంత అతని మ్యూజిక్లో, అతని మ్యూజిక్ ప్రోగ్రామింగ్లో కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది అది, ఆ ఫ్లేవర్ అనేది. సో అది చాలా మంచి విషయం. ప్రజెంట్ జనరేషన్లో హిట్లు కొడుతూ మంచి మ్యూజిక్ అందిస్తూ కొంచెం డిఫరెంట్గా ట్రై చేసే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే హీషమ్ వహాబ్. అతను ఈ సినిమాకి సాంగ్స్ అందిస్తున్నాడు. మూవీ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై రాహుల్ రవీంద్రన్. సో రాహుల్ రవీంద్రన్ గురించి మనకు తెలిసిందే కదా, మనందరికీ అతను ఒక యాక్టర్ లాగా పరిచయం. కానీ అతను చీలా సౌ అనే మూవీతోని డైరెక్టర్గా డెబ్యూట్ అయ్యిండు. చీలా సౌ అనే మూవీ కమర్షియల్గా బ్లాక్ బాస్టర్ సక్సెస్ కాకపోయినా ఆ సినిమా అయితే మంచిగా నడిచింది. మంచిగా ప్రజల్లో మంచి పేరైతే ఉంది. సినిమా కమర్షియల్ సక్సెస్ అయిందో లేదో కానీ దాని తర్వాత అతను మన్మధుడు 2 తీసిండు. ఆ మన్మధుడు 2 అసలు ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో అందరికీ తెలియదు. హీరో నాగార్జున అయినప్పటికీ చాలా గ్యాప్ తీసుకొని ఆయన ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ మూవీతో వస్తున్నాడు. చాలా రోజు నుంచి స్క్రిప్ట్ వర్క్ చేస్తుండంట. చూద్దాం, ఈ మూవీ ఒక మంచి సక్సెస్ కావాలి. రాహుల్ రవీంద్రన్కి డైరెక్టర్గా మంచి పేరు రావాలని మనందరం కోరుకుందాం. ద గర్ల్ ఫ్రెండ్ అనే మూవీని ఎవరైతే థియేటర్లో చూడాలనుకుంటున్నారో వాళ్ళు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా రష్మిక గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్.